అంబేద్కరిస్టులంతా హిందూ మత వ్యతిరేకులు అన్న ఒక స్ట్రాంగ్ దీన్ని బలంగా తీసుకెళ్తున్నారు. ఇది వాస్తవమా? చూడండి, మేము మాట్లాడుతున్నటువంటి మాటలు నిఖచ్చితంగా నిజంగా ఉంటాయి. మరోసారి చెప్తున్నా, మేము మాట్లాడుతున్న ఏ మాటలు కూడా మాకు సంబంధించినవి కావు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ పూర్వీకులు మహాత్మా జ్యోతిబా పూలే ఉన్నాడు. ఆయన ఒక బ్రాహ్మణైన కూర్చుని పెట్టుకొని డైరెక్ట్గా అడిగిండు, మీరు మీ వేద శాస్త్రాల ప్రకారం, వేద గ్రంథాల ప్రకారం మీరు బ్రహ్మ ముఖం నుంచి పుట్టినరట, భుజాల నుంచి పుట్టినరట, ఉరువుల నుంచి పుట్టినరట, పాదాల నుంచి పుట్టినరట కదా, మరి మేమైతే మనుషులు ఎక్కడి నుంచి పుడతామో అక్కడి నుంచే పుట్టినాం, మీరు ఇట్లెట్లా పుట్టినరు, మీరు శ్రేష్టమైన వ్యక్తులు ఎట్లా అయినరు, మేము శ్రేష్టమైనటువంటి వ్యక్తులం కాకుండా ఉండడానికి గల కారణం ఏందని చెప్పేసి గులాంగిరి అనేటువంటి పుస్తకాన్ని చదువుతాయి చాలామందికి. ఇలా నేను ఆన్ కెమెరా ద్వారా చెప్తున్నాను. నవ్వుకునే విషయం ఏంటంటే మహాత్మా జ్యోతిబా పూలే అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ తండ్రి అనుకుంటున్నారు. అంటే అందుకే అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఎవడైతే చరిత్ర చదవడో వాడు చరిత్రను నిర్మాణం చేయలేడు అంటాడు. భారతదేశంలో పుట్టినటువంటి కోట్లాది మంది హిందువులకి నిజంగా మన ధర్మగ్రంథం ఏదని చెప్పేసి ఎవరైనా వారు ఆలోచించుకున్నారా? ఇప్పుడు ఖురాన్లకి, మన ముస్లింలకి ఖురాన్ ఉంది, క్రిస్టియన్లకి భగవద్గీత బైబుల్ ఉంది, హిందువులకి ఏంది అంటే గీత అంటారు. ఇప్పుడు మనకు గీత భగవద్గీత ప్రామాణికమా, లేకపోతే వేదశాస్త్రాలు ప్రామాణికమా, గరుడ పురాణం ప్రామాణికమా, దశావతారం ప్రామాణికమా, మనం చెక్ చేసుకోవాలి కదా. నేను చాలా లక్షలాది మంది సభలో ఉన్న ఒక నాందేడ్ జిల్లాలో లక్షలాది మందితో జరుగుతున్న సభలో అడిగిన, హౌ మెనీ పీపుల్స్ ఇయర్ ఇన్ అవైలబుల్ ఇన్ హిందూస్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అంటే చాలా మంది లేపారు. మీలో ఎంతమంది మన భగవద్గీతను చదివిండ్రు అన్న 70% డౌన్ చేసిండ్రు. చూసిన వాళ్ళు ఎంతమంది చదవలే, వానికి తెలియట్లేదు. నేను ఏమంటున్నా అంటే, నేను నా గీతలో నా ప్రస్తావన లేదు, భగవద్గీతలో నా ప్రస్తావన లేదు. చాతుర్వర్ణమయ సృష్టం గుణకర్మనే విభాగశ అని మాట్లాడుతున్నాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమని? చాతుర్వర్ణమయ సృష్టం గుణకర్మనే విభాగశ, 4 రకాల మనుషులు నేనే సృష్టించిన అన్నాడు. నేను పంచముని ఎవరిని, నా గురించి భగవద్గీతలో ప్రస్తావనే లేదే. బ్రహ్మముఖం నుంచి పుట్టిన శ్రేష్టమైన వాడు బాపనుడు, శౌర్యవంతుడైనటువంటి వాడు భుజాల నుంచి పుట్టినాడు క్షత్రియుడు, వైశ్యుడు, కాళ్ళలేకలే పుట్టినాడు శూద్రుడు. నేను శూద్రుని గాను, భగవద్గీత ప్రకారం నేను చండాలుని. ఎట్లా నేను ఫీల్ కావాలా? ఒక పాట దానిపైన, భారతదేశంలో కులమన్న విషమిచ్చి రాజ్యమేలే బాపనోడు, వాస్తవం తెలుసుకోవాలి నేడు, కులముల మధ్య కుమ్ములాటలు పెట్టి ఆనందించే బాపనోడు, వాడి కులము చేసే మనకు కీడు, మన ధర్మశాస్త్రాన్ని సృష్టించినారు, మనుషుల్ని పశువులుగా మార్చేసినారు, మూల నివాసుల రాజ్యాన్ని కబలించి ముక్తి లేని బానిసలుగా చేసినారు, మూతికి ముంత ముడ్డికి పొరక గొడ్డు గోదల కన్నా హీనంగా చూసిండ్రు, ఊరికి అవతార మురికి బతుకులు చేసి అంటారానోళ్ళంటూ అవమానపరిచిండ్రు. ఈ 2020లో కూడా మీరు చూడండి, ఎస్సీ లైన్లు ప్రతి ఊర్లో ఎక్కడుంటాయి? ఊరవతల ఉండవా? చాలా ఊర్లలో. నా నిజామాబాద్లో జరిగినటువంటి ఆజిటేషన్స్ కొన్ని మీతో షేర్ చేస్తాను.